లో డైలాగ్ వార్ జరగబడుతుంది మొగుడ్స్ వర్సెస్ పెళ్ళాం. సో ముందుగా మా పెళ్ళాంస్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. వీళ్ళు హాఫే, ఎనర్జీ హాఫ్, అన్ని హాఫ్. వీళ్ళు ఎప్పుడు ఫుల్ అవుతారు? పక్కన ఫుల్ బాటిల్ లాంటి అందమైన మొగుడ్లు ఉన్నప్పుడు. రండి. Yo guys, this is not a mass song. సార్ అది నీతోనే నీతోనే కాదది నీతోనే కాదది. ఇంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, చీకట్లో లేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే నా మాటే వింటారా? నేను అడిగింది నా మాటే వింటారా? మావాడు ఏం చేసిండంటే థియేటర్లలో పెద్ద లైన్ ఉంది అనుకో, ఆడల్లో చిన్న లైన్ ఉంటది. నువ్వు టికెట్లు తీసుకురాపోవే. ఇప్పుడు చేతులు వదలండి, ఎందుకంటే కాంపిటీషన్ మొగుడ్స్ వర్సెస్ పెళ్ళాంస్. డైలాగ్స్ ఎంత బాగా చెప్తారో చూస్తాం కాబట్టి మొగుడ్లు ఇక్కడే సావండి, పెళ్ళాలు నాతో రండి. ఓకే, సో మొగుడ్స్ పెళ్ళాంస్ రెడీగా ఉన్నారు, పెళ్ళాంస్ అక్కడ ఉన్నారు, మొగుళ్ళు మా దగ్గర రెడీగా ఉన్నారు. గెలవడానికి ఈడ కూడా మనం తరతరాలుగా గెలుస్తూనే ఉన్నాం ఈ మొగుడ్స్ పెళ్ళాంస్ అనేది. ఈ రోజు కూడా అద్భుతంగా డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పి గెలవాలి. ఓకేనా? చెప్పకపోతే పనిష్మెంట్లు. సో బేసిక్ గా పెళ్ళాలు ఒక టాపిక్ ఇస్తారు అండ్ మొగుళ్ళు ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి డైలాగ్ చెప్పాలి. సో ముందుగా నేను రవికి ఇస్తున్నాను. రవి, నేను నీకు ఇస్తున్న టాపిక్ పొట్టి. పొడుగా ఉంటే అందడని బాధ ఉండాలి, గాని పొట్టోడు వస్తే ఆ బాధ ఎందుకు? పొట్టిగా ఉన్నాడు వీడు యాంకరింగ్ ఏం చేస్తాడు అనుకున్నారా? పొట్టిగా ఉన్నాడు వీడు డాన్స్ ఏం చేస్తాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. పొట్టి 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 అని ఏడిపిస్తే పొట్టలోకి వెళ్ళి పేగులు తీసి కోస్తా. మీరు బెల్ట్ ఊపుతుంటే మీ పొట్ట కూడా ఊపుతుంది, భలే ఉంది. ఆయన బెల్ట్ ఊపట్లేదండి, పొట్టనే ఊపుతున్నాడు, పొట్టనే ఊపుతున్నాడు. బగ్గ తిన్నాక ప్యాంట్ లూజ్ చేసుకుంటాం చూడు, ప్యాంట్ లూజ్ చేసుకుంటాం చూడు. సార్ మీలో ఒక మంచి డాన్సర్ ఉన్నారు సార్. ఆయనలో మంచి డైలాగ్ డెలివరీ హీరో కూడా ఉన్నాడు. ఏం డెలివరీ చేస్తాడో చూద్దాం ఇవాళ, ఏం డెలివరీ చేస్తాడో చూద్దాం ఇవాళ. నీకు టాపిక్ మై క్యూట్ దున్నపోతు. దున్నపోతున్నాడు కదా, ఇస్తాను చూడు. చూడప్ప పొట్టి రవప్ప, నేను దున్నపోతు లాంటి దాన్ని అప్ప. అది నల్లగుంటది, నేను తెల్లగుంటా, అంతే తేడా. మిగతాదంటే సేమ్ టు సేమ్. అయినా నేను దున్నపోతు మొహం దాన్ని ఒప్పుకుంటే దానిలో చెక్కిక్కే వేరప్ప. ఆ, 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 ఆ. ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన టాపిక్ మంచి టాపిక్ ఏంటి? అసే ఒత్తి పనులదానా, అసే ఒత్తి పనులదానా. ఎత్తుపల్లి ఉండే సార్ ఇంత ముందుకు. నాకెందుకు సార్, నాకెందుకు సార్? ఎత్తుపల్లి ఉండే సార్, నేనే తీసేపించాను. ఎకరం అమ్మి మరి తీసేపించాను సార్, ఎకరం అమ్మి మరి తీసేపించాను సార్. ఎత్తుపల్లదానంట, ఇంటికి వెనక కూడు ఉంటుందా నీకు? ఉండే సార్, ఉండే సార్. ఆ ఎత్తుపల్లతో రక్తదే. నీ
టాపిక్ ఎత్తు పనులు. అక్క నిన్ను ఎత్తు పనులదానా అని అన్నాడు కదా, నువ్వు ఇప్పుడు డైలాగ్ ఒక్కటి ఇట్లా గప్పనియాలి. ఎట్లియాలా? రే నన్ను ఎత్తుపల్లని చూడు, నన్ను మాత్రమే చూడు, నా ఎత్తుపల్లని చూడాలనుకోకు, తట్టుకోలేవు. నేను కొరకడం మొదలు పెడితే లారీ టైర్లు కూడా పంచర్ అవుతాయని. లారీ టైర్లు పంచర్ అయితే తర్వాత ఏమన్నావు? లారీ టైర్లు పంచడం అవుతాయని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను, నాకు కూడా తెలియదు. కావాలంటే వెళ్ళి కనుక్కో. చల్ ఎత్తు పల్లదానా అంటావు నువ్వు, లారీ టైర్లు కొరుకుతుంది నీ పెళ్ళాం. అంత ఓకే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎత్తు పనులని మనోడు ఆయన అన్నాడు, వీళ్ళిద్దరు మధ్యలో ఉండే ఈమె నా మొగుడు నేమని అని చెప్పి మొత్తం డైలాగ్ నన్ను చూసుకుంటే చెప్పింది. ఇప్పుడు మీరు టాపిక్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇచ్చిన టాపిక్ వినే సగం చచ్చిపోలేను. నిల్చోండి. నన్ను ఎత్తుపల్లు రానన్నావు కదా, నీ బట్ట నీ పొట్ట నీ అన్నం ఎప్పుడన్నా మొహంలో చూసుకున్నావురా? నన్నెందుకు చూస్తున్నావు? ఈడ చూడు అమ్మని. రే నన్ను ఎత్తుపల్లానన్నావు కదా, నీ పట్ట నీ బొట్ట, నీ టాపిక్ పట్ట బొట్ట. బట్ట పొట్టాట నాకు సంబంధం లేదయ్యా. ఏయ్ నన్నే బట్ట పొట్ట అంటావే? షో మారితే కూర్చున్న కుర్చీ మారుతుంది, చెప్పే డైలాగ్ మారుతుంది. సార్ నా పొట్ట బట్ట మారది, పొట్ట బట్ట సేమ్ ఉంటుంది. అది ఏమైనా డైలాగ్ చెప్పాలనుకుంటే దున్నపోతు చెప్పుకో, మాకు కాదే. మీ ఆడోళ్లకు ఒంటి మీద బొట్టు మీద మేకప్ మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండదు. పిల్లని తీసుకొచ్చి పెట్టినావు, ముట్టి గడగడానికి అర్ధగంట సేపు అయింది. ఎంతసేపు పిలిచినా రావేందే? పిలిచి నా నోరు పోతుందిగా, నువ్వు మాత్రం పలుకుతలేవే. అదే నీ టాపిక్ స్టార్ట్ చేయగా. ఒరే సంతోష్, అబ్బాయి డైలాగ్స్ పంచెస్ ఇవన్నీ నా వల్ల కాదండి. నాకు కొంతమంది చిన్న పిల్లల్ని చేయండి, ఈజీగా ముడ్డి కడిగేస్తా. ఒక్కొక్కరిని కాదు సంతోష్, ఒకేసారి 100 మందిని పంపించు, కడిగి పారేస్తా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇట్లా పైప్ పట్టుకొని రెడీ ఉంటది. కమాన్ అట్లా నేను అదే జోష్ లో నిల్చొని ఆయన టాపిక్. నన్ను ముడ్లి కడగమంటావా? ముందు నీ చీవుడు ముక్కు చూసుకో. ఏయ్ చీముడు ముక్క. ఇంత ముందు చీమిడి ముక్క నీకు నాకు మాత్రమే తెలిసేదే, ఇప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్నావు. గుర్తుపెట్టుకో, చీమిడి ముక్క అని మా అమ్మ నాన్న బారసాల చేసి నాకు చీమిడి ముక్క అని పేరు పెట్టారా ఏంటి? నువ్వు ప్రతి ఒక్కసారి చీమిడి ముక్క ముక్కుతున్నావు. ఇంకొకసారి చీమిడి ముక్కు అన్నావు అనుకో, ఒళ్ళు పగిలిపోద్ది. సార్ మీరు నిల్చోండి. వస్తే చెత్తబుట్టమ్మ కన్నానా? వస్తే నిన్నేనే అటు ఇటు చూస్తున్నాయిందే సార్. అందరు చూసేటప్పుడు ఎందుకు సార్ అట్లా? చెత్తబుట్ట ముఖం, దాని తల్లి చెత్తబుట్ట ముఖం, దాని అమ్మ చెత్తబుట్ట ముఖం. నీ ఫ్యామిలీ చెత్తబుట్ట ముఖాలే కానీ చెత్తబుట్ట నీ టాపిక్ పో. ఒరేయ్ నన్నే చెత్తబుట్ట మొహం అంటవారా? నీ బట్టతల నా చెత్తబుట్ట మొహాన్ని టచ్ చేస్తే వాసన సాలిడ్గా ఉంటుంది. నీది చెత్త అయితే నాది చెత్తబుట్ట. ఎవడు పడితే వాడు చెత్తబుట్ట అనడానికి ఇదేమన్నా నీ బట్టతల? ఇది చెత్తబుట్ట. నిల్చొని టాపిక్ ఇవ్వండి. ఒరేయ్ నీ పొట్ట నీ బట్ట నీ తలకాయ నీ అరగుండు మొహం. నీ టాపిక్ అరగుండు మొహం. వస్తే పెళ్ళమా, నీలోనే కాదు నాలో కూడా ఇద్దరు ఉన్నారే. వెంట్రుకలు ఉన్నప్పుడు వెదవా, వెంట్రుకలు లేనప్పుడు అరగుండు వెదవ కాదే. వెంట్రుకలు ఉన్నాయా లేవా కాదు, ఇక్కడ మనసు చూడు. మెలకన్నదానా నిన్నేనే? ఎత్తు పళ్ళు మెల్లకన్ను ఇంకేమన్నా ఆయన? ఆ మెలకన్ను ఇప్పుడు కనపడతలేదు సార్, అది తీపిచ్చిన
నీ టాపిక్ మెల్లకన్ను. రేయ్ జంగిల్ బుక్ సినిమా నేను చూడలేదు, కానీ అందులో మెల్లకల్లు పిల్లి కూడా అచ్చం నాలాగే ఉంటదంట. చూసిన వాళ్ళు అన్నారు, డౌట్ ఉంటే వెళ్ళి కనుక్కో. చల్ చల్ పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే, ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. మీరు ఇప్పుడు టాపిక్ ఇవ్వాలి. రే నన్నే మెల్లకన్ను అన్నావు కదరా, నలుగురిలో గోక్కుంటే ఓకే, కానీ 10 మందిలో కూడా గోక్కుంటున్నావు. సో కాబట్టి నీ టాపిక్ గోక్కోవడం. నేను జోబులో పెట్టుకున్నప్పుడే చెప్పాలి నాది. గోక్కోవడంలో గోల్డ్ మెడల్ సాధించిన వాడిని ఇప్పుడు పీచిగాడి ఇచ్చి సార్ మెల్లకని అన్నారు, ఆవిడేమో చించి పారేసింది, మేమేమో గోకడ అని ఆగి. గోక్కోవడంలో గోల్డ్ మెడల్ సాధించిన వాడిని ఇప్పుడు పీచిగాడి టోర్నమెంట్ పెట్టొద్దు. ఒక్కసారి గోకడం స్టార్ట్ చేస్తే నాకంటే బాగా ఎవడు గోకలేడు. ఒక్కసారి పీచిగాడికి గోక పెడితే నా దిండి కింద నా ఫోటో పెట్టుకో అని చెప్పు. ఏంది పిచ్చిగాడికి గోకుడెత్తే నీ ఫోటో పెట్టుకుంటుందా? అది మెల్లిమెల్లిగా మా లేడీస్ గెలుస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్ సార్ లేండి. ఓడగొట్టడానికి లేస్తున్నాడు అన్న దమ్ము ధైర్యం. చూస్తున్నావా నిన్నే జస్ట్ అన్న ఒక్క నిమిషమే మర్చిపోయినే వాళ్ళ అమ్మ పిట్టమ్మకొంది, వాళ్ళ చెల్లె పిట్టమ్మకొంది, వాళ్ళ తమ్ముడు పిట్టమ్మకొంది, ఆఖరికి వాళ్ళ నాన్న కూడా పిట్టమ్మకోడే. అది టాపిక్ స్టార్ట్ చేయగా. ఎవడు పడితే వాడు పిట్ట ముఖం దానా అనొద్దు. పిట్ట ముఖం పుట్టిందే మా ఇంట్లో. పిట్ట ముఖం అనాలన్నా మేమే, పిట్ట ముఖంలో ఉండాలన్నా మేమే. చల్ చల్ అంతా ఓకే, మధ్యలో దోమ కొట్టినవేమో. తొడ ఇట్లా లేపి కొట్టు, అట్లా కొట్టు. అదే సూపర్. నన్నే పిట్ట ముఖం దాని అంటావా? నీ అడుక్కునే ముఖం నువ్వును. కరెక్ట్ గా ఎట్లా చెప్పినావు అక్క నువ్వు? మేము హట్ అవుతాం అన్న. ఎంత కరెక్ట్ అయినా కొంచెం బాధ లోపల అనుకుని డైలాగ్ చెప్పాను. ఒకే ఒక్క అడుగు నేను అడుక్కోవడం స్టార్ట్ చేస్తే దునియాలో గుడులు బంద్ అయిపోతాయి. గుర్తుంచుకో, మాటి మాటికి అడుక్కో కనొద్దు. అడుక్కోవడం ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను. ఓడిపోతున్న మొగుడ్ల ముఖం చూడండి, ఒక్కసారి నవ్వండి. ఎన్నిసార్లు వదిలేస్తావే? ఒక్కసారి గెలిచి చూపెడతాం కదా, ఇంట్లో ఇట్టన్న ఓడిపోతాం, ఈడొక్కసారి గెలుద్దాం. పాపం అడుసులాగో ఏం చేస్తున్నావు పాపం. ఒక ఛాన్స్. ఇప్పుడు ఒక్క ఛాన్స్ కాదు, ఇప్పుడు దిగాలి. ఇప్పుడు నడు. గుర్తు పెట్టుకో, విను, మంచిగా విను. ఒక్క అడుగు ఒకే ఒక్క గుడి. నేను గనక అడుక్కోవడం స్టార్ట్ చేస్తే దునియాలో గుడిలు ఉండవు. గుర్తు పెట్టుకో. నేను అయినా ఆఫ్టర్ ఆల్ నువ్వు అంటే పడుతుందుకు నీ మొగుడు అనుకున్నావే? నేను ముష్టోన్ని దునియాకే ముష్టి సభ్య అధ్యక్షుని. ఇప్పటిదాకా నువ్వు నా మొగుడు అనుకుంటున్నా. నా మొగుడు ఎక్కడ పోయింది అయితే? వెళ్ళి ఎత్తుకో. ఈ ప్రపంచ భారతదేశంలో ఎక్కడ తిరుగుతుండో పాపం, ఏ మూలలో ముష్టి అడుగుకుంటుండో. సూపర్ అన్న, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీరు టాపిక్ ఇవ్వాలి సార్. చాడీలు చెప్పేదానా? చాడీలు చెప్పి సంవత్సరాలను కూలగొడుతున్నావు కదే. చాడీలు చెప్పడం నీ టాపిక్ చూసుకో. ఒరే బట్టతలోడా. నువ్వు చాడీలు చెప్పడం నన్ను అంటవా? చాడీలు చెప్తే మీకు అలుపు వస్తుందేమో కానీ చాడీలు చెప్పి సంసారాలు విడగొడితే మాకు ఊపు వస్తుంది. చాడీలు చెప్పడం మీ ఒంట్లో ఉందేమో కానీ మా బ్లడ్ లోనే ఉంది. బ్లడీ ఫుల్.
అన్నాను మళ్ళీ తప్ప ఇంకెప్పుడు అనలేవు కదా. టాపిక్ మీరు ఇవ్వాలి. ఒరే బట్టతలాడా, బట్టతలు వచ్చినప్పుడు కూడా ఇంత బాధపడలేదేమైనా? ఒరే బట్టతల మొహం, ఎక్కడ చూసినా వాంతులు చేసుకొని నా పరువు అంతా తీసేస్తున్నావు. ఆఖరికి పటాస్ ప్రోగ్రామ్ కి వచ్చినా కూడా నీ వాంతులతోనే. ఏమండి మీరు వాంతులు, ఇది సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. సరే వాంతులు సార్ మీ టాపిక్, మీరు కూర్చోండి చెప్పండి. సిటీ నుంచి వచ్చాడు, స్మార్ట్ గా ఉన్నాడు, వాంతులు చేసుకోవడం అనుకుంటున్నావో ఏమో. నేను గనక వాంతులు చేసుకోవడం స్టార్ట్ చేస్తే డ్రమ్ములు నిండిపోవాల్సిందే. మీరంతా వచ్చి కడినా కూడా అది క్లీన్ కాదు. చూసుకో మరి, చూద్దాం. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. వాళ్ళు ఎంత ఎగిరినా ఈ రోజు ఈ రౌండ్ ఎవరు గెలిచారో మీకు తెలుసు. గెలిచింది మా పిల్లలు. కిర్రాకు కిర్రాకు